నూజివీడు పరిధిలో గల తొక్కలూరు గ్రామంలో పల్లెలను పలకరిద్దాం కార్యక్రమంలో భాగంగా ఎంజీటీవీ బృందం గ్రామాన్ని సందర్శించి తద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నూజివీడు నియోజకవర్గ పరిధిలో తొక్కలూరు అనే గ్రామంలో ఉన్నాం. మన మధ్యలో గ్రామస్తులు ఉన్నారు. ఈ గ్రామంలో ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, మీ పేరు? ప్రసాద్ గారు. మీ గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయి బాబాయ్? ప్రస్తుతానికి అంతా బాగానే ఉందా? మీ సర్పంచ్ గారు ఎవరు? బుజ్జి గారు. ఓకే, అందుబాటులో ఉంటారా మీకు అందరికి? ఓకే, చెప్పండి అన్న, మీ ఊళ్ళో సమస్యలు ఉన్నాయి? ఏం సమస్య? చెప్పండి బ్రదర్, మీ పేరు? మీ ఊళ్ళో సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఓకే బ్రదర్, సర్పంచ్ గారు ఎవరు? సర్పంచ్ గారు కమాండర్. మీరు అందుబాటులో ఉంటారా? అంతా బాగానే ఉందా ఈ గ్రామంలో? సమస్యలు లేవైతే బాబాయ్ మీరు చెప్పండి. అంతే బాబు, లేవు. అంతా బాగుందా? అంతా బాగుందా? ఓకే. పిచ్చి వచ్చి 1000 రూపాయలు కూడా అమ్మట్లా నమ్మేశారు మీరు? రైతుల దగ్గర మేము తోటలు కొన్నాం. ఓకే. కౌలు కడుతున్నాం. ఓకే. రూపాయి రావట్లా. ఓకే. కమిషన్ కొట్టాడు ఏంటంటే పైన వర్షాలు కాయలు ఎవరు కొట్టలేదు అంటున్నాడు. ఏం చేయాలి మేము? ఓకే, మీరు రైతుగా ఎవరు అధికారులు ఎవరి దగ్గరికి వెళ్ళారు మరి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళా. మాకు ఈ నష్టం వచ్చిందని చెప్పి మీ పై అధికారుల దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? వచ్చిందంటే మార్కెట్ అమ్మితే మా డబ్బులు వస్తే మార్కెట్ అమ్మట్లేదు కదా. ఓకే, అంతేనా? అంతవరకు. ఓకే, అంతా బాగుందా? బాగుందా? మీ ఊళ్ళో సమస్యలు ఏం లేవా? ఓకే. అన్ని సమస్య అంటే ఏముంది? అన్నీ ఉన్నాయి. ఏంటి ఏమున్నాయి? అన్నీ అంటే ఏంటి? అన్నీ వస్తున్నాయి, అన్నీ తింటున్నాం, అన్ని సమస్యలు ఏం లేవా? ఓకే, ఏం కదా ఉన్నాయా? సమస్యలు ఏం లేవు. అంతా బాగుందా? అంత బాగా. మీ గ్రామంలో సమస్యలు ఉన్నాయి బాబా? ఇంటి దగ్గర ఉంటారు. ఓకే, సమస్యలు ఏం లేవు మీకు గ్రామంలో? అంతా ఓకేనా? బాగున్నాయా? మీ సర్పంచ్ గారు ఎవరు బాబు? ఓకే, అందుబాటులో ఉంటారా? అన్ని బాగానే ఉన్నాయా? ఓకే. ఈ ప్రభుత్వంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చెప్పండి అన్న. మా గ్రామ సమస్యలు పనులు అండి, వర్కులు చేతి పనులు. ఓకే. ఈ సంవత్సరం వ్యవసాయం తప్ప బాగా మార్కెట్ వ్యాపారం, ఈ రోజు మార్కెట్ రైతులు బాగా నష్టపోవడం వల్ల ఓకే మా వర్కులు ఆగిపోయింది. నాకు ఇస్తాం చేతి పనులు ఇంటి ఓకే. అది కూడా ఈ గవర్నమెంట్ కూడా ఈ జగన్ చీరలు ఉన్నాయి కదా, అవి కూడా పాస్ చేస్తే మాలంటూ పనులు ఉంటాయి. ఓకే. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఆపేశారు. ఆపేసి బిల్లు ఒకట్లా బిల్లు, దానివల్ల మీ పనులు ఆగిపోయింది. ఓకే. వాళ్ళు కూడా పేదవాళ్ళే. ఓకే. లో కాస్ట్ బాగా. ఓకే. ఓకే. వాళ్ళు కూడా కొంచెం బిల్లు వస్తే చక్కగా కండక్షన్ ఉంటుంది. మాకు కూడా 10 మంది పని చూపిస్తే చాలు, మేము కోరుకునే లేదు. ఓకే. అటు మేము ఊళ్ళో పనులాగా కర్ణాటక, చెన్నై, ఓకే, అది ఆ సైడ్ వెళ్తున్నాం. ఓకే. ఊళ్ళో పనులు అవుతాయి. గ్రామంలో సమస్యలు అంటే ఏం లేవు, అందరు బాగానే ఉన్నారు, దేవుడి దేవుడు. సమస్య అంటే చేతి పని ఉంటే పనులు ఉంటే చాలు మాకు. పని కాదు సమస్యలు ఈ గ్రామంలో. ఏంటన్నా ఆయన పంచాయతీలో చేసే చెప్పండి అమ్మా, మీ గ్రామంలో సమస్యలు? అమ్మ చెప్పండి అమ్మా, మీ గ్రామంలో సమస్యలు ఉన్నాయా? అంతా బాగుందా? అన్నీ అందరితో మాట్లాడతాం. ప్రధాన మీ గ్రామంలో సమస్యలు అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారు మీకు? సర్పంచ్ గారు అందుబాటులో.
అమ్మ చెప్పండి, మీరు చెప్పండి, మీ గ్రామంలో సమస్యలు ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయా? సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారా? ఉన్నాయా? చెప్పకూడదు. అన్నీ బాగానే ఉన్నాయా? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ గ్రామంలో? అన్ని బాగానే ఉన్నాయా? మీ పింఛన్ అందుతుందా? బాగానుందా? నాకు రైతు భరోసా ఇంకా బల్లా అయ్యా పొలాని ఓకే మౌలి డబ్బులు అన్నారు అయ్యి బల్ల అందరూ పడి మాకే బల్ల మరి రాబాబు గారికి చెప్పామన్నా రాచారు ఏమవుతున్నాను. ఓకే మీ సర్పంచ్ గారు ఎవరు? మీ సర్పంచ్ గారు ఎవరు? మా సర్పంచ్ అంటే నాకు అర్థం అవుతుంది. ప్రెసిడెంట్ మా రాంబాబు గారు. రాంబాబు గారు. అన్ని బాగానే ఉన్నాయా? ఓకే.